హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టేస్టీ నెల్లూరు ఫుడ్. ఈరోజు మనం టమాటా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా కర్రీ కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు. టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో టమాటా ముక్కల్ని వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపెట్టుకోవాలి. చివరగా మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన టమోటా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.